హాయ్, వెల్కమ్ బ్యాక్ అరు ఫుడ్స్. ఈరోజు నేను చేపల పులుసు చేశాను. అది నా స్టైల్లో ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను, చూడండి. ఇవి రోహు చేపలు తీసుకొచ్చారండి. 2 కిలోల పైగానే ఉన్నాయి. దీనిని ఉప్పు, పసుపు, కాస్త నిమ్మకాయ వేసి క్లీన్గా 2-3 సార్లు కడిగేసేయండి. నీచు వాసన పోయే వరకు కడగండి. ఇలా శుభ్రంగా కడిగేసి చేపలన్నింటినీ పక్కన పెట్టేసుకొని మనం పులుసు తయారీ విధానానికి వెళ్ళిపోదాం, పదండి. చేపల పులుసు చేసుకోవడానికి ముందుగా ఆనియన్స్ అన్నిటిని కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బాండ్లి పెట్టి ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కాస్త కరివేపాకు కూడా వేసేయండి. చేపల పులుసుకి కరివేపాకు ఖచ్చితంగా ఉండాలి. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ అయ్యే వరకు కూడా వేయించండి. చూడండి, ఆనియన్స్ కరివేపాకు వేగుతూ ఉంటాయి. ఇవి వేగే లోపల మనం దీనికి కావాల్సిన మసాలా కూడా తయారు చేసుకుందాము. అదేమిటో కూడా చూపిస్తాను, అలాగే చూసేయండి. మసాలా కోసము అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, అలాగే కాస్త చెక్క, లవంగాలు, కొత్తిమీర వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేయండి. అలాగే కొద్దిగా నేను గసగసాలు కూడా వేస్తున్నాను, మీరు కూడా వేసుకోండి. గసగసాలు మంచి రుచినిస్తాయి. వీటన్నిటిని మెత్తని పేస్ట్ చేసేయండి. అంతలోపల ఆనియన్స్ వేగిపోతాయి. చూడండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మసాలా పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసి ఒకసారి కలిపేసేయండి. ఈ మసాలా అంతా కూడా పచ్చి వాసన వెళ్ళిపోవాలి. కాస్త వేగిన తర్వాత అలాగే నేను కొద్దిగా కొబ్బరి పేస్ట్ కూడా చేసి పెట్టుకున్నాను, అది కూడా ఇందులో వేసేస్తున్నాను. కొబ్బరి కూడా వేయండి. మనం పులుసు చిక్కదనం రావాలంటే కొబ్బరి పేస్ట్ ఖచ్చితంగా వేయాలి. కొబ్బరి కూడా కాస్త వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి మసాలా అంతా కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించి ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, అలాగే కారం పొడి, మన పులుసు కావాల్సినంత కారం వేసుకోండి. కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే కాస్త గరం మసాలా, వీటన్నిటిని వేసి మసాలా ముద్దలో ఒకసారి కలిపేసేయండి. నేను ఆయిల్ కొద్దిగా తక్కువే వాడుతానండి. చేపల పులుసుకి కొద్దిమంది ఎక్కువ వేస్తారు, కానీ అయినా కూడా నేను కొద్దిగా తక్కువే వాడతాను. మీకు కావాల్సిన విధంగా వేసుకోండి. ఈ మసాలా అంతా కూడా వేగనివ్వండి. అంతలోపల నేను అరగంట ముందే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండునంతా కూడా గుజ్జు తీసేసి రసం వచ్చేలాగా పిండేసుకుందాము. చూడండి, మసాలా అంతా కూడా వేగిపోయింది. ఒక్కసారి కలిసి చూపిస్తాను. చూడండి, అడుగు పట్టేలాగా వేగింది. ఇలా వేయించండి మీరు కూడా. ఇప్పుడు మనం రసం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో పోసేయండి. చింతపండు రసం కొద్దిగా వేయండి. తర్వాత ఉప్పు, కారం, పులుపు చెక్ చేసుకున్న తర్వాత మిగతాది వేయండి. అంతా ఒకటేసారి 2 కిలోల చేపలకి 50 గ్రాముల పైగానే చింతపండు తీసుకున్నాను. చింతపులుసు ఎక్కువ ఉంటే బాగుంటుంది, మీరు కూడా అలాగే తీసుకోండి. ఇప్పుడు పులుసునంతా ఒకసారి కలిపేసి మరి కాస్త నీళ్లు పోసి ఉప్పు, కారం చెక్ చేసేయండి. ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసేసుకోండి. మిగతా చింతపులుసు కూడా ఆ తర్వాత వేయండి. ఇప్పుడు దీనికి ముఖ్యమైన మసాలా పౌడర్ చూపిస్తున్నాను, చూడండి. దీనికి 1 స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్కు పైగా మెంతులు, కాస్త కరివేపాకు డ్రై రోస్ట్ చేసి పెట్టుకోండి. ఒక పక్క పులుసు ఉడుకుతోంది, ఆ టైంలో మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ పౌడరు చేపల పులుసుకి చాలా ముఖ్యమండి. ఇది వేస్తే చాలు గుమగుమలంటుంది. ఆల్మోస్ట్ పులుసు రెడీ అయిపోయింది. ఉప్పు, కారం, పులుపు ఒకసారి నేను చెక్ చేసుకుంటాను. తక్కువ ఎక్కువ అంటే అడ్జస్ట్ చేసుకోండి మీరు కూడా. ఈ టైంలో చేపల ముక్కల్ని విడివిడిగా వేయండి. ఒకటేసారి గిన్నెలో కానీ ప్లేట్తో కానీ బోర్లించకండి. దూరంగా వేయండి. ఇంకొకటి, చేపల ముక్కలు వేసిన తర్వాత మనం గెంటెతో కదల్చకూడదు, గిన్నెతోనే కలచాలి. ఇలా చేప ముక్కలన్నీ వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదండి, మెంతి, జీలకర్ర పౌడరు, ఆ పౌడర్ను కూడా ఇందులో వేసేయండి. ఇప్పుడు ఒక్కసారి పౌడర్ని మాత్రమే నెమ్మదిగా పైన అలా గెంటతో కదల్చండి. ఎందుకంటే ఇలా గిన్నెతో అన్నప్పుడు అది పూర్తిగా లోపలికి పోకపోవచ్చు. కాస్త నెమ్మదిగా కదల్చండి. ఒక 5 నిమిషాలు కానీ లేదా 8 నిమిషాలు ఉంచండి, సరిపోతుంది. మూత పెట్టి సన్న మంట పైన ఉంచండి. చేప ముక్కలు ఎక్కువసేపు ఉడకకూడదు. ఆల్మోస్ట్ ఎంత చేపలైనా 10 నిమిషాల్లో ఉడికిపోతాయి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, రెడీ అయిపోయింది. నేను వేసిన నూనె మొత్తం పైకి తేలింది. గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ పులుసు చేసిన వెంటనే కాకుండా కాస్త గ్యాప్ ఇచ్చి టేస్ట్ చేయండి, చాలా రుచిగా ఉంటుంది. చల్లారే కొద్దీ దీని రుచి పెరుగుతూ ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.